తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది సార్. ఏం నచ్చిందండి మీకు? మెట్రోస్, ఫ్రీ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్, ట్రాన్స్పోర్టేషన్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకుంటున్నారా? ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నారండి. సో మనం చూస్తున్నాము, చిన్న వాళ్ళని కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న ఫుడ్ స్టాల్, కుమారి ఆంటీని కూడా సపోర్ట్ చేశారు ఫుడ్ స్టాల్ చేసామంటే. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. సో అంటే చిన్న వాళ్ళని కూడా పట్టించుకుంటున్నారు అనుకోవచ్చా ఈ ప్రభుత్వంలో? అవునండి, పట్టించుకుంటున్నారు. సో పల్లెల వైజ్గా అంటే పల్లెటూళ్ళలో చూసాము, రైతులకు రుణమాఫీ కానీ చాలా జరుగుతున్నాయి. సో రైతు బంధు కూడా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? రైతులకు చాలా మేలు అవుతున్నట్టు అనిపిస్తుందండి. సో ఓవరాల్గా ఏం చెప్తారు మన రేవంత్ రెడ్డి గారు? వారి పరిపాలన చాలా బాగుందండి. మీకు నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? సేవ, అందరినీ బాగా చూసుకుంటారు. ఇంకా అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారు? అనుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎం అవుతారా? ఖచ్చితంగా అవుతారు. మీకు ఓటేసి అవకాశం వస్తే రేవంత్ రెడ్డికి వేస్తారా? తప్పకుండా వేసాను. సో ఎందుకు మీకు అంత అభిమానం రేవంత్ రెడ్డి అంటే? ఇంత పబ్లిక్ సర్వీస్ ఎవరు చేయరు కదా సార్, ఆయన చేసినట్టు. సో ఓవరాల్ గా మ్యాన్ ఆఫ్ మాస్ అనుకోవచ్చా రేవంత్ రెడ్డిని? అనుకోవచ్చు అండి.